నాకు మీలాంటి అమ్మ ఉండుంటే అన్నీ చెప్పేవారేమో. కానీ నాకు అదృష్టం లేదు. అన్నీ నేర్చుకునే అవకాశం ఇప్పుడే వచ్చింది అత్తయ్య. ఈ కుటుంబంలోకి వచ్చాకే నాకు కొత్త జీవితం మొదలైంది. నేనేం చేస్తున్నానో నా మనస్సాక్షికి తెలుసు. నిజంగా మీకు నేను తప్పు చేస్తున్నాను అని అనిపిస్తే శిక్ష నాకు వేయండి, నన్ను దండించండి. అంతే తప్ప అన్నం తినకుండా మిమ్మల్ని మీరు శిక్షించుకోవడం ఏంటి అత్తయ్య? నేను అనాథని కాబట్టి నాకు అమ్మ లేదు. ఇప్పుడు నాకు అమ్మైనా అత్తైనా అన్నీ మీరే కదత్తయ్య. బిడ్డ తప్పు చేస్తే దండించే అధికారం తల్లికుంది. నేను మీ బిడ్డను అనుకుంటే నన్ను శిక్షించండి. బిడ్డ చేసిన తప్పుకి తన పెంపకమే కారణమని తల్లి తనని తాను శిక్షించుకోవచ్చు. ఆ రకంగా మీరు భావించి నా కోసం మిమ్మల్ని మీరు శిక్షించుకునే సంస్కారం మీకున్నా చూసి తట్టుకునే శక్తి నాకు లేదత్తయ్య. ఏమైంది? ఎందుకు అలా ఉన్నారు? ఏముంది, నీ పెళ్ళం చేసిన తప్పులకి మీ అమ్మ పస్తులుంటోంది. నా పెళ్ళం చేసిన తప్పులా? మీ అమ్మని తీసుకొస్తానని నీ పెళ్ళం వెళ్ళింది. ఇద్దరు కలిసి వస్తారేమోనని ఎదురు చూస్తున్నా. నాకు కొద్దిగా టైం ఇవ్వండి. నేనెందుకు ఇలా చేస్తున్నానో మీకే తెలుస్తుంది. అప్పుడు కూడా నేను చేసింది తప్పు అని మీకు అనిపిస్తే మీరు ఎలాంటి శిక్ష విధించినా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఇప్పుడు వచ్చి భోజనం చేయండి అత్తయ్య. నేను అనాథగా ఉన్నప్పుడు ఆకలితో ఉన్నాను. ఇప్పుడు మీరు ఆకలితో ఉండి మళ్ళీ నన్ను అనాథని చేయకండి. అయినా మీ పిచ్చి కాని వదిన కోపాన్ని తగ్గించటం వసూతరమా? వసు కాదు కదా, ఆ వైకుంఠ వాసుడే వచ్చి పిలిచినా వదిన బయటికి రాదు, రానుగాక రాదు. అభి, మళ్ళీ నువ్వెక్కడికి అభి? వెళ్ళి మీ అమ్మని పిలుచుకొస్తావా ఏంటి? అవసరం లేదు, అమ్మే వస్తుంది. అత్తయ్య రానుగాక రాను అన్నా వస్తుందేంటి? అది మామూలుది కాదే, ఏదో మాయ చేసింది. కాదు, మిమ్మల్ని ఫోన్ చేసింది.
పావని వసు వడ్డించండి. అభి కూర్చో. ఇది నా వదినేనా? పట్టుబడితే ఉడుములా పట్టుకుంటుంది. పిల్లిలా వచ్చేసిందేంటి? ఛ! నా కొంప ముంచేసావు కదా వదినా. నా నమ్మకాన్ని కూల్చేశావు. అంతలా అరిచేసి అన్నం తినడానికొచ్చావా? ఛీ, నీ ఆకలి పాడుగాను. నీకు మా అన్నయ్య విడాకులిచ్చేయాలి. అని వాటర్ తాగు. తాగు. తాగనే. భగవంతుడా, ముక్కలవుతుందనుకున్న కుటుంబం మళ్ళీ ఇలా కలిసిపోతోందేంటయ్యా? చిచి చిచిచి. ఏంటి అవి ఎక్కిలా లేక గాండ్రు కప్ప చప్పుల్లా? ఎక్కులనేవి వెంటనే రావురా. ఎవరైనా తలుచుకుంటేనే వస్తాయి. నిన్నెవరు తలుచుకుంటారే? ఓసి దొంగ మొహమా, నువ్వా? అమ్మయ్యా,
నచ్చానా? చాలా బాగా నచ్చారండి. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? ఈరోజు మీరు నాకు చాలా స్పెషల్గా కనిపించారు. రోజులాగే ఉన్నానే, స్పెషల్గా అంటున్నారేంటి? చిన్నప్పటి నుంచి అమ్మని చూస్తున్నాను. అమ్మకి కోపం వచ్చినా పంతం వచ్చినా అంత ఈజీగా తగ్గదు. అమ్మని కూల్ చేసే విషయంలో నాన్న కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యారు. అలాంటిది మీరు అమ్మని చాలా ఈజీగా కన్విన్స్ చేశారు. ఓ, ఆ విషయం గురించి అంటున్నారా? అమ్మకు మీపై కోపం ఉందని నాకు తెలుసు. అమ్మని మీరు ఎలా కన్విన్స్ చేస్తారోనని నేను టెన్షన్ అయ్యాను. బట్ యు ఆర్ టూ స్ట్రాంగ్. లేదండి, నాదేమీ లేదు. అత్తయ్య మంచితనం. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా అలాగే కోప్పడతారు. సిచ్యువేషన్ అలాంటిది కాబట్టి అందుకు నాకు బాధ ఏం లేదు. అత్తయ్య భోజనం చేయకపోవడమే నన్ను బాధ పెట్టింది. అందుకే వెళ్ళి అడిగాను. మీరు అడిగితే అమ్మ వస్తుందని ముందే అనుకున్నారా? అత్తయ్య చెడ్డవారు కాదు కదండి, మంచివారు కాబట్టే నా పని ఈజీ అయింది. ఒకవేళ అమ్మ గనక రాకపోయి ఉంటే? ఇల్లంటే ఇటుకలు, గోడలు, గదులు, వస్తువులు కాదని మనుషులు, వాళ్ళ మనసులు కూడా ఉంటాయని నాకు తెలుసు. అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న భేదాలు రావచ్చు. విభేదించి విడిపోలేం కదా, కలిసే ఉంటాం. బంధం అంటే అదేనండి. ఉమ్మడి కుటుంబం అంటే అంతే కదా. అత్తయ్యగా కోప్పడే రైట్ అత్తయ్యకుంది. కోడలిగా కన్విన్స్ చేయాల్సిన బాధ్యత నాకుంది. అత్తయ్య అన్నీ తెలుసుకున్నారు కాబట్టి ముందు కోప్పడినా తర్వాత కన్విన్స్ అయి వచ్చారు. మీరు చూడ్డానికి సైలెంట్గా ఉంటారు. మీరు మనుషుల్ని ఇంత డీప్గా, ఇంత స్పీడ్గా స్టడీ చేస్తారా? స్పీడ్గా కాదండి. సమస్య ఏదైనా అవతలి వ్యక్తి వైపు నుంచి ఆలోచిస్తాను, అంతే. సగం సమస్య అక్కడే సాల్వ్ అవుతుందండి. ఎవరికి వాళ్ళు తమ వాదనే కరెక్ట్ అనుకుంటే ఆ సమస్య ఎప్పటికీ తీరదు. అవతల వ్యక్తి కోణంలో ఆలోచించినప్పుడే గొడవ ఆగుతుంది. మీరు మంచి పని చేశారు.
టైం అయింది, నిద్రపోరా? కొంచెం పనుందండి. వెడ్డింగ్ డిజైన్స్ సగంలోనే ఉన్నాయి, కంప్లీట్ చేయాలి. రేపు మీకు చూపించాలి కదా. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. వసు గారు, మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను లేపొచ్చు, నేనేం డిస్టర్బ్ ఫీల్ అవను. లైట్ కావాలంటే ఉంచుకోండి. అలాగేనండి. ఓకే. ఓకే. ఏంటండి ఇంకా మేలుకొనే ఉంది? అది డిజైన్ కంప్లీట్ చేయనట్టుంది. నైట్ అంతా మేలుకొని చూస్తుందేమో. అంత టైం పట్టదులేవే. డిజైన్ కంప్లీట్ చేసి తను పడుకోగానే కొట్టేద్దాం. మ్మ్.